విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు కార్మికులు ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని వామపక్షాలు ధ్వజమెత్తాయి. చంద్రబాబు 2014లోనే స్టీల్ ప్లాంట్కు మరణ శాసనం రాశారు అని, అందులో భాగంగానే ప్రైవేటీకరణకు అడుగులు వేస్తూ ఉన్నారని విమర్శించారు. ఉత్పత్తిని బట్టి జీతాలు అంటూ జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు వామపక్షాల నేతలు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి సిపిఐ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెబుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. నిర్వీర్యం చేసే కుట్రలో కూటమి ప్రభుత్వం చేపడుతుందని చెప్పాలి. ఇప్పటికే అక్కడ యూనిట్స్ అన్ని కూడా మూత వేస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్ ఆధారంగానే శాలరీ ఇస్తామంటూ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఎలా చూడాలి అంటే ప్రొడక్షన్ ఆధారంగా ఎంత ప్రొడక్షన్ జరిగితే అంత శాలరీ ఇస్తాము, యాక్చువల్లీ ఇవ్వాల్సిన శాలరీ 8 గంటల పని విధానం ఏదైతే ఉందో ఆ శాలరీ ఇవ్వమంటూ నేను సర్క్యులర్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రొడక్షన్ ఆధారంగా జీతం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొని రావడం అంటే, మేము దీన్ని మూత వేస్తున్నాం ఇమీడియట్గానే చెప్పకనే దాన్ని కంప్లీట్గా దానంతగా దానికి మరణశాస్త్రం రాసేటువంటి చర్యల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి సర్క్యులర్గా మేము అందరం కూడా భావించాల్సిన పరిస్థితి భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే 8 గంటల పని విధానాన్ని కొనసాగిస్తే 8 గంటల పని విధానానికి జీతాలు ఇస్తారు తప్ప, అది కేవలం ప్రొడక్షన్ ఆధారంగా ఎంత ఉత్పత్తి అయితే దానికి అంత జీతం అంటే నథింగ్ బట్ పూర్తి కంప్లీట్గా ప్రైవేటీకరణ అన్నట్టు దాంట్లో ఏమాత్రం కూడా ఇక్కడ అపోహపడాల్సినటువంటి ఏమీ లేదు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ను మూత వేయాలి, అమ్మకానికి పెట్టాలి అనేటువంటిది ఒకవైపున కొనసాగుతుంది. మరొక వైపునేమో విశాఖలో 8,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి సిఐఐ సదస్సు పెట్టుకొని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని చెప్పారు. కొత్త పరిశ్రమలన్నీ ఇక్కడికి దిగుమతి అవుతాం, ఉన్న పరిశ్రమలు మాత్రం కంప్లీట్గా మూత వేయడానికి కావాల్సినటువంటి కుట్ర పడుతూ ఉన్నారు. అంటే ఎటువంటి సిపిఐగా ఎటువంటి యాక్షన్ మీరు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ కూడా అక్కడ పోరుబాటు పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి నిర్ణయాల మీద మీరు ఎటువంటి యాక్షన్కి వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ అక్కడ దాదాపు 3 సంవత్సరాల కాలంగా కార్మిక వర్గం ఆందోళన చేస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, బస్సు యాత్రలు అన్నీ చేపట్టాం. భవిష్యత్తులో ఆ పరిశ్రమను నిలుపుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ప్రదేశం కాబట్టి దాని పట్ల ప్రజలంతా కూడా ఇప్పటికే వ్యతిరేకత ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఆయన ఎవరో విశాఖపట్నంలో స్టీల్ పరిశ్రమను అట్లే నిలబెడుతున్నామని చెప్పేసి ఆ మధ్యన ప్రకటనలు ఇచ్చుకున్నారు. పక్కన కర్ణాటక నుండి కుమారస్వామి గారు కూడా వచ్చారు. అన్ని ఒట్టి ప్రకటనలే తప్ప, హంబక్ ప్రకటనలు అంటే మాయ చేసేటువంటి ప్రకటనలు తప్ప ఆ పరిశ్రమను నిలబెట్టడానికి నిర్దిష్టంగా ఇది మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడినటువంటి గట్స్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి అంతకంటే లేవన్నటువంటిది మాకున్నటువంటి వాస్తవం. కాబట్టి ప్రజా సంపదను కూడబెట్టినటువంటి ప్రజా సంపదను కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మోసపూరితమైన ప్రకటన తప్ప రెండోది కాదు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలకి పాల్పడుతుందని చెప్తున్నారు. 2014లోనే చంద్రబాబు స్టీల్ ప్లాంట్కి మరణ శాసనం రాశారంటూ చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం సిపిఐగా ఎంతటి పోరాటానికి సిద్ధమవుతాం, కార్మికుల పక్షాన నిలబడతామంటూ ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.